హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కామాక్షి టైలరింగ్ క్లాస్. నా పేరు యశ్వతి. నేను ఈరోజు డిజైనర్ హ్యాండ్ ఏ విధంగా కుట్టాలో చూపిస్తున్నాను. హైట్ 6 ఇంచెస్, విడ్త్ 10 ఇంచెస్, కింద వచ్చేసి 6+2, మధ్యలో ఒక టక్ ఇవ్వాలి. తర్వాత ఈ విధంగా మనం కొద్దిగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఒక సాటిన్ క్లాత్ తీసుకున్నాను ఫ్రెండ్. ఒక కార్నర్లో ఈ విధంగా కార్నర్లోని ఈ విధంగా సెట్ చేసుకుంటూ మనం మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్ ఏ విధంగా ఉందో అదే విధంగా డ్రా చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఎలా ఉందో అలా మార్కింగ్ చేసిన తర్వాత కట్ చేసుకోవాలి. అంటే చూడడానికి మనకు ఒక బటర్ఫ్లై ఆకారంలో ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఒకసారి రివర్స్ చేసి మనం ఇందాక స్క్వేర్ లాగా మార్కింగ్ చేసాం కదా, దానిపైన రివర్స్లో కూడా ఒకసారి మార్కింగ్ చేసుకోవాలి. ఏ విధంగా అయితే మార్కింగ్ చేసామో ఆ కింది భాగం మాత్రం స్టిచ్ వేస్తూ రావాలి. కింది భాగం ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత మనం రివర్స్ చేయాలి. ఆ స్క్వేర్ అనేది ఉంది కదా ఫ్రెండ్స్, దాంట్లోనే మనం రివర్స్ అనేది చేయాలి. ఈ విధంగా రివర్స్ చేస్తే చూడడానికి మనకి ఈ షేప్లో వస్తుంది, రోజ్ పెటిల్ లాగా వస్తుంది. తర్వాత మనం సేమ్ లైనింగ్ క్లాత్ తీసుకోవాలి. లైనింగ్ క్లాత్ తీసుకొని దానిపైన మనం రెడీ చేసిన హ్యాండ్ని పెట్టేసి కార్నర్ మొత్తం స్టిచ్ వేస్తూ రావాలి. ఈ విధంగా నీట్గా స్టిచ్ అనేది వేయాలి. వేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని దగ్గరికి కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత 2 ఇంచెస్ క్లాత్ తీసుకున్నాను ఫ్రెండ్స్. 2 ఇంచెస్ క్లాత్ ఒక కొనలో కొద్దిగా బ్లాక్ అనేది పైపింగ్ ఇచ్చాను. ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచి నేను స్టిచ్ అనేది వేస్తూ వచ్చాను. ఈ విధంగా నీట్గా బ్యాక్ సైడ్ నుంచి స్టిచ్ వేసిన తర్వాత ఫ్రంట్కి ఈ విధంగా మడిచేసి స్టిచ్ వేస్తూ రావాలి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.